ఈరోజు ఎగ్జామ్ రాయడానికి పోయినా అక్కడ అనుకోకుండా అనుకున్నదే జరిగింది. ఈరోజు మన మినీ వ్లాగ్ సీరీస్‌లో అయితే డే 7 ద ఎగ్జామ్ డే. సో, నైట్ 5కి అలారం పెట్టుకున్నా. కానీ లేసేసరికి 7 అయింది. టకటక ఫ్రెష్ అప్ అయిపోయి గుడికి పోయి దేవుని మీద అంత భారమేసి అయితే ఇంటికైతే వచ్చిన. సో, ఇంటికొచ్చి బ్యాగ్ సదురుకొని మన హాస్టల్‌కైతే స్టార్ట్ అయినా. సో, హాస్టల్‌కొచ్చేసి మన బ్యాగ్ హాస్టల్‌లో పెట్టేసి ఎగ్జామ్‌కి లేట్ అయితుందని టకటక ఆటో ఎక్కైతే మన కాలేజ్ దగ్గరికెళ్ళిపోయినా. సో, మేము ముగ్గురం ఎగ్జామ్ రాయడానికి పోతున్నాం. సో, ముగ్గురం కలిసి సెంటర్ దగ్గరికి ఆటో అయితే బుక్ చేసుకున్నాం. సో, ముగ్గురం ఆటో ఎక్కి అయితే ఎగ్జామ్ సెంటర్ దగ్గరికెళ్ళిపోయినాం. సో, ఎగ్జామ్ సెంటర్ కాడికి పోతే ఆడ కూర్చోవడానికి కూడా ప్లేస్ లేదు. సో, దగ్గరలో ఉన్న బస్ స్టాండ్‌కెళ్ళి కూర్చున్నాం. అక్కడ మేము ముగ్గురం గొడవ పడ్డామనమాట. నువ్వు టాపర్ అంటే నువ్వు టాపర్ అని. సో, మేమేమనుకున్నామంటే ఎవరైతే ఈ ఎగ్జామ్‌లో టాప్ చేస్తారో సో, వాళ్ళు నైట్ పార్టీ చేయాలని అయితే అనుకున్నాం. సో, ఎగ్జామ్ రాయడానికైతే పోయినాం. సో, ఎగ్జామ్ కంప్లీట్ అయింది. ఎవరు టాపర్ వచ్చారో లాస్ట్ వరకు చూడండి మీకే అర్థమైతది. సో, ఎగ్జామ్ కంప్లీట్ చేసుకొని నాకు చిన్న పనుంటే నేనైతే చార్మినార్ దగ్గరికైతే ఎళ్ళిపోయాను. అక్కడ చిన్న పనుండే పని కంప్లీట్ చేసుకొని మధ్యాహ్నం బిర్యానీ తినేసి హాస్టల్‌కైతే వచ్చేసిన. సో, హాస్టల్‌కొచ్చిన తర్వాత ఈవినింగ్ కాలేజ్ దగ్గరికైతే పోయినా. సో, దగ్గరికైతే ఎళ్ళిపోయినాం. ఈ అమ్మాయి పేరు బాలాంజలి. ఈ అమ్మాయే మా దాంట్లో టాపర్ వచ్చిందనమాట. 87 మార్క్స్ వచ్చినాయి 100కి. సో, వీనికి 67 వచ్చినాయి. నాకు 65 వచ్చినాయి. సో, ఎగ్జామ్‌కి మాత్రం 50 వస్తే పాస్. సో, ఎన్ఎస్ఐఎం ఎగ్జామ్ 5 అయితే రాసినాం మేము. ఇలా పార్టీ ఏందంటే మాకు చికెన్ షెజ్వానా నూడిల్స్, చికెన్ 65 నూడిల్స్ అండ్ వెజ్ మంచూరియా అయితే తీసుకున్నాం. సో, ముగ్గురం పార్టీ చేసుకొని మళ్ళీ అయితే హాస్టల్‌కైతే ఎళ్ళిపోయినాం. సో, వెళ్ళేటప్పుడు ఐస్ క్రీమ్ కూడా తిన్నాం. సో, ఇలాంటి యూనివర్సిటీ వ్లాగ్స్ కోసం మన ఛానెల్‌ని అయితే ఫాలో కొట్టండి. ఉంటా. బాయ్.